శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. నిజంగా శివుడు ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలిసింది. సో మ్యాటర్ ఏంటంటే నైట్ మా ఫ్రెండ్ కాల్ చేసి రేపు రావులపాలెం వెళ్ళాలి వెళ్తా అన్నాడు. వెళ్తానని చెప్పి వచ్చాను. సో ఎర్లీ మార్నింగ్ 8 కల్లా కస్టమర్ ఇంటికి వెళ్ళాను. టిఫిన్ పెట్టారు, టీ ఇచ్చారు. టిఫిన్ తాగేసి టీ తినేసి బయలుదేరిపోయాను. అదే టిఫిన్ తినేసి టీ తాగి బయలుదేరాను. అలా వచ్చే దారిలో బోలెడు స్టాటస్ ఉంటాయని చెప్పి స్టాటస్ అని కవర్ చేసుకుంటూ వచ్చేసాను. సో అసలు మ్యాటర్ ఏంటంటే నన్ను ఇవాళ శివుడు ఎలా ఆజ్ఞాపించాడంటే మార్నింగ్ నేను డైలీ టెంపుల్కి వెళ్తాను శివాలయానికి. ఇవాళ కూడా వెళ్తే కరెక్ట్గా గుళ్ళో ఎంటర్ అవగానే నా ఫ్రెండ్ కూడా కాల్ చేసి ఆఫ్టింగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏరా అంటే వాళ్ళు ఫస్ట్ టైం 5 సీటర్ సరిపోద్ది అని చెప్పారు. తర్వాత 7 సీటర్ కావాలి, ఇంకో 2 మెంబర్స్ పెరిగారని చెప్పారు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి నేను నా దర్శనం చేసుకుని శివుడు దండం పెట్టుకున్నాను. శివయ్య ఏంటి ఇలా జరిగింది, ఇవాళ కొంచెం మనీ అవసరం ఉంది, సర్లే అలా రాసి పెట్టడానికి అలాగే జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు వస్తుంటే మా ఫ్రెండ్ కాల్ చేసి కస్టమర్ కాల్ చేస్తారు రమ్మంటున్నారు రా అన్నాడు. శివయ్యకి థ్యాంక్స్ బయలుదేరాను. కస్టమర్ రాజమండ్రి లాగాలి, చిన్న పని ఉంది అన్నాడు. సరే అని చెప్పి అక్కడ ఆగాను. పార్కింగ్ కోసం పక్క వస్తే ఇక్కడ గుడి కనిపించింది, శ్రీ మహాకాళేశ్వర స్వామి టెంపుల్. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో తీస్తాను. అయితే నేను ఇదే రావడం ఫస్ట్ టైం. వీడియో అయితే చాలా చిన్నది తీసాను, ఎందుకంటే టైం సరిపోలేదు. ఇక్కడ లడ్డూని పులిహార ప్రసాదం బాగున్నాయి రెండుని. చెరకొడ తీసుకుని వచ్చాను. కూర్చొని ముందుగా పులిహార ఓపెన్ చేశాను, టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందని. అంటే ప్రసాదం టేస్ట్ సంబంధం లేదు కానీ నిజంగా పులిహార అయితే మనం చాలా బాగుంది, నిజంగా సూపర్. వెంటనే లడ్డు కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా, అది కూడా టేస్ట్ చేశాను. లడ్డు కూడా చాలా బాగుంది. మామూలుగా నాకు స్వీట్ అంటే ఇష్టం, లడ్డు మాత్రం సూపర్. కస్టమర్ కాల్ చేశారు, భోజనం చేసి బయలుదేరిపోదాం వచ్చామంటే బయలుదేరాము. భోజనం చేసి బయలుదేరాం. గోదావరి బ్రిడ్జ్ దాడుతుంటే ఇక్కడ రైట్ సైడ్ లో సూర్యుడు కనిపించాడు. ఎందుకు కనిపించాడు అని చెప్తున్నానంటే 6 దాటే టైం. అలా కస్టమర్ ఇంటికి వచ్చేసాం. కస్టమర్ ఇంటికి రాకపోతే కస్టమర్ లాంగ్కి వెళ్ళి 1 గంట తర్వాత వచ్చారు. ఇద్దరు రిటర్న్ బయలుదేరాం. రాజమండ్రిలో ఇక్కడ హోటల్ దగ్గర ఫుడ్ తిన్నాం. ఈ ఫుడ్ మాత్రం వరస్ట్ ఫుడ్ అని చెప్పాలి. ఈ రెస్టారెంట్ పేరు మీరే చూడండి. అక్కడ ఫుడ్ తినేసి బయలుదేరపోతే 10:30 అయిపోయింది. నేను తుండ్రి రాకపోతే అయితే 1:15 గంట అయింది. సరే ఇంకా కస్టమర్ నింపిస్తాను. సరే ఇంకేముందిలే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.